విశాఖపట్నం జిల్లా గాజువాక రహదారి రక్తం ఉంటుంది. శ్రీనగర్ జాతీయ రహదారిపై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులకు ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రాజమండ్రి నుంచి విజయనగరం జిల్లా రామభద్రాపురం వైపు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు గాజువాక సమీపంలోని శ్రీనగర్ వద్దకు రాగానే అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ భారీ లారీని అత్యంత వేగంగా వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ఢీకొనడంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుచ్చైపోయింది. ఈ భీకర ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాంబాబుతో పాటు ఇద్దరు మహిళా ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో పెట్టున శబ్దాలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 7 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు తోటి వాహనదారులు స్పందించి బస్సు కిటికీలు సీట్లలో ఇరుక్కుపోయిన బాధితులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారందరినీ విశాఖపట్నంలో కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమా లేక మరేదైనా సాంకేతిక లోపమా అనే కోణంలో గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘోర ప్రమాదంతో జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. క్రేన్ సహాయంతో ధ్వంసమైన వాహనాలను పక్కకు తొలగించి పోలీసులు రవాణాను పునరుద్ధరించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. తెల్లవారుజామున మన గాజువాక పిఎస్ పరిధిలో శ్రీనగర్ దగ్గరలో తెల్లవారి 4 గంటల సమయంలో ఒక లారీ బొగ్గు తీసుకున్నట్టు టైర్ పంచర్ అయిపోవడం వల్ల ఆ రోడ్డు మార్జిన్లో ఆగింది. తెల్లవారి 4 గంటల 3 నిమిషాల కలగా ఆగిన ఒక 7-8 నిమిషాల్లో ఒక ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుంచి పాండిపురం వస్తూ ఆగున్న లారీని వెనక నుంచి ఇచ్చింది. ఆ ఇంపాక్ట్ వల్ల బస్సులో ఉన్న 3 కో డ్రైవరు 2 ప్యాసింజర్తో చనిపోయారు స్పాట్లోనే. మిగతా 7 ఇంజరీస్ గ్రీవెన్స్ అయ్యాయి. వీళ్ళందరినీ కూడా సీరియస్ చేయడం జరిగింది. లారీ డ్రైవర్ని తర్వాత వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. క్షతగాత్రులకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి చెప్పడానికి వెళ్తున్నాం. ఈ కేసు మన గాజువాక సిఐ గారు హుసేన్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం సార్ ఆగుంట లారీని బస్సు ఎక్కడి నుంచి పెట్టింది. పాసింజర్స్ 35 మంది ఉన్నారు. ఆర్టీసీ బస్సు ఉంటే తప్పు ఇంజరీస్ ఉన్నాయి. గ్రీవెన్స్ ఇంజరీస్ ఉన్నాయి. పేర్లు మీకు వివరాలు ఇస్తాం. విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించి మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. గాజువాక పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు తుక్కు అయిపోవడంతో పాటు 3 చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం బస్సు దగ్గర ఉన్నాం. కనిపిస్తున్నటువంటిది ఇది పార్వతీపురం డిపోకి సంబంధించినటువంటి బస్సు. అటు రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్నటువంటి సమయంలో గాజువాక దగ్గరికి వచ్చిన తర్వాత ఇదైతే ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఆగి ఉన్నటువంటి టిప్పర్ లారీని అది ఢీకొనడంతో మొత్తం బస్సు అంతా కూడా నుజ్జు అయిపోయినటువంటిది అయితే మనము చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అంటే అటు లారీకి టిప్పర్కి సంబంధించి కూడా పంక్చర్ కావడంతో మొత్తం అంతా ఒక్కసారిగా రోడ్డు మీద నిలిచిపోయింది. అయితే 2-3 నిమిషాల వ్యవధిలోనే బస్సు వేగంగా దూసుకొచ్చి మనం చూస్తున్నాం కదా కనిపిస్తున్నటువంటిది డ్రైవర్ కూర్చున్నటువంటి ప్లేస్ నుంచి మొత్తం ఒక పక్కన ఉన్నటువంటి సీట్స్ మొత్తం అన్ని కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఇది దీనిలో ఆర్టీసీ డ్రైవర్ అంటే 2 డ్రైవర్లు ఉంటారు. కో డ్రైవర్తో పాటుగా మరొక 2 మహిళా ప్రయాణికులు అయితే మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది దీన్ని బట్టి అయితే మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా బ్యాక్ సీట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కొంత ప్రమాదంతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. వాళ్ళలో 7 అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 7లో 2 చిన్నపిల్లలు అయితే ఉన్నట్లుగా మనకైతే సమాచారం అవుతుంది. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం విశాఖ కేజీహెచ్ లో చికిత్స అయితే పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగిలినటువంటి వాళ్ళు అందరూ కూడా అంటే 37
6-7 మంది ప్రయాణికులు అయితే ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళంతా కొంత సురక్షితంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ ప్రస్తుతం అయితే వాళ్ళ ఇళ్ళకి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ట్రాఫిక్ సిఐ హుస్సేన్ గారు ఉన్నారు. సార్, అంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఇంత దారుణంగా జరిగింది, అసలు మొత్తం ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి సంబంధించి ప్రస్తుతం వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? అంటే ఆర్టీసీ బస్సులో అయితే 35 మంది పాసెంజర్స్ ఉన్నారండి. ఇది బస్సు రాజమండ్రి నుంచి బయలుదేరి పార్వతీపురం వెళ్తుంది. గాజువాక శ్రీనగర్ దాటగానే బంక్ ఆపోజిట్లో ఈ ఆగి ఉన్నటువంటి లారీని గుద్దడం వల్ల ప్రమాదం జరిగింది. సార్, ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ వివరాలు ఏమైనా తెలుసా ఇప్పటి వరకు? ఇందులో చనిపోయిన ఒక ఆయన రాంబాబు అని కో డ్రైవరు, ఆర్టీసీ బస్ కో డ్రైవరు. ఒక ఆవిడ పాసెంజర్ తాలూకు వివరాలు తెలిసాయి, ఇంకొక ఆవిడవి తెలియాల్సి ఉంది. అంటే ఇది ఏమన్నా మితిమీరిన వేగమా, లేకపోతే అసలు ఎవరిది తప్పుడు ఖచ్చితంగా అంటే ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొన్నారు కాబట్టి ఆర్టీసీ వాళ్ళు తప్పుడు నిద్రమొత్తం ఏమైనా ఉందనుకోవచ్చా? సెటన్లే అండి, బహుశా నిద్రమొత్త అయి ఉంటుంది. ఎందుకంటే ఎర్లీ అవర్స్ కాబట్టి నిద్రమొత్త తప్పనిసరిగా ఉంటుంది. ఆ మత్తులోనే బహుశా ఈ ప్రమాదం, ఈ స్పీడ్కి వెళ్ళి గుద్దడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుంది అనిపిస్తుంది. మొత్తం క్షతగాత్రులందరినీ కేజీహెచ్కి పంపించారు. ఇంకెక్కడ ఉన్నారండి? అందరూ కేజీహెచ్లో ఉన్నారండి. కేజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. డెడ్ బాడీస్ మార్చికి పంపించడం జరిగింది. సో మనమైతే చూడొచ్చు వాళ్ళు తెచ్చుకున్నటువంటి వస్తువులు కొంతమంది, ఎందుకంటే సహజంగా లగేజ్లో ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ లగేజ్ని కొంత ఆ టాప్లో పైన పెడుతూ ఉంటారు, కొన్నింటిని వాళ్ళ సీట్ల దగ్గరే ఉంచుకుంటున్నటువంటిది అయితే ఉంది. మొత్తం అంతా సీట్స్ మనం చూస్తున్నాం కదా, అటువైపు బస్సుకి సంబంధించి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సీట్స్ అన్ని అట్లానే ఉంటే, రైట్ సైడ్ ఉన్నటువంటి సీట్స్ మొత్తం అంతా కూడా అసలు ఆ సీట్సే లేకుండా మొత్తం వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. బస్సు యాక్సిడెంట్ తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నిద్రమత్తులోనే ఆగి ఉన్నటువంటి లారీని, ఎందుకంటే ఆ లారీ పంక్చర్తో రోడ్డు పైన ఆగిపోయింది, దాని సిగ్నల్స్ ఉన్నా కూడా గమనించకుండా అత్యంత వేగంతో వచ్చి ఢీకొన్నటువంటి నేపథ్యంలో మొత్తం బస్సు అంతా కూడా తునాతునకలు అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే స్థానికులు రావడం, ఇక్కడ బస్సులో చిక్కుకున్నటువంటి ప్రయాణికులను బయటికి తీశారు. గాజువాక పోలీసులు కూడా హుటాహుటిని వచ్చి సహాయ చర్యలు ప్రారంభించడంతో పాటు ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసం బస్సును తీసి పక్కన పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. క్షతగాత్రులు విశాఖ కేజీహెచ్లో ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.